శ్రీకారం చుట్టింది. RRR అందుబాటులోకి వస్తే ఒకవైపు పరిశ్రమలు వస్తాయి, మరొక వైపు ఉపాధి అవకాశాలు భారీ ఎత్తున లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలతో కనెక్టివిటీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ప్రాంతీయ రహదారి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భూసేకరణకు సంబంధించి రోజువారీ సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించడం సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఉత్తర భాగం భూసేకరణను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, దక్షిణ భాగం భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయడం దిశగా అడుగులు వేస్తోంది సర్కారు. అంతేనా, ORR, RRR మధ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సర్కారు ముందుకెళ్తోంది. తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో RRRకు సంబంధించిన మరిన్ని అంశాలను జాతీయ రహదారుల ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డిని అడిగి తెలుసుకుందాం. రీజనల్ రింగ్ రోడ్ పనులు ఎలా కొనసాగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు ఈఎన్సీ గణపతి రెడ్డి సార్ ఉన్నారు. సార్, ఈ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో నిర్మించ తలపెట్టారు? ఇప్పటి వరకు దాని పనులు ఎలా కొనసాగుతాయి? ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది మొత్తం 340 కిలోమీటర్లు. ఉత్తర భాగము 158 కిలోమీటర్లు, దక్షిణ భాగము 182 కిలోమీటర్లు. ఇప్పటి వరకు ఉత్తర భాగంలో అలైన్మెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు సూచించిన అలైన్మెంట్ ని అప్రూవ్ చేశారు. భూసేకరణ కూడా మొదలైంది. దాదాపు 90% ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే అవసరం ఉందో దానికి 3D స్టేజ్ దాటి అవార్డు స్టేజ్కి వచ్చింది. అది అవార్డు స్టేజ్లో ఉంది. అంటే కాంపిటెంట్ అథారిటీస్, ఇది మెదక్, సిద్దిపేట, తర్వాత యాదాద్రి, భువనగిరి, ఈ 3 జిల్లాల గుండా పోతా ఉంది. ఇది కొంత నల్గొండ జిల్లాలో కూడా, ఈ 4 జిల్లాల గుండా పోతుంది. ఇది దానికి భూసేకరణ చేపట్టడం జరిగింది. దక్షిణ భాగము ఇంకా NH డిక్లేర్ కాలేదు, అలైన్మెంట్ అప్రూవ్ కాలేదు. అయితే గత జూన్ ఆఖరి వారంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మా R&B శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారిని కలిసి, మీరు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం కూడా సైమల్టేనియస్ గా టేకప్ చేయకపోతే తర్వాత దక్షిణ భాగంలో ల్యాండ్ అక్విజిషన్ చాలా ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో సగం భాగం భరిస్తున్నది కాబట్టి అది మీకు మాకు ఇద్దరికి భారం అవుతుంది. అందుకని భూసేకరణ ఒకేసారి మొత్తం ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి చేపట్టి, ప్రాజెక్టు కొంచెం ముందు వెనక అయినా పర్వాలేదు, భూసేకరణ మాత్రం మొత్తం ఒకసారి చేపడితే బాగుంటుందని సూచించారు. ఓకే, ఈ ఉత్తర భాగంలో ఏ మండలాల మీదుగా వెళ్తుంది, అందులో ఎన్ని గ్రామాలు రాబోతున్నాయి? ఈ ప్రాజెక్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టేకప్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని గ్రామాలు, ఎంత ల్యాండ్, ఈ డీటెయిల్స్ అన్నీ బహుశా వారి దగ్గర నుంచి తీసుకోవడం మంచిది. అయితే 4 జిల్లాల గుండా పోతుంది ఇది. సంగారెడ్డి, మెదక్ జిల్లా, తర్వాత సిద్దిపేట జిల్లా, భువనగిరి జిల్లా, ఈ 4 జిల్లాల గుండా ఇది పోతుంది. చివరిలో కొంచెం నల్గొండ జిల్లా కూడా వస్తుందని అనుకుంటున్నాను, చౌటుప్పల్ దగ్గర. ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఇప్పటి వరకు దానికి రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఏ మేరకు నిధులు కేటాయించారు? ఉత్తర భాగం వరకు మాత్రమే ఇప్పటికీ అంచనాలు ఫైనల్ చేశారు. ఇది దాదాపు భూసేకరణకు 5,000 కోట్లు, తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ 10,000 కోట్లు అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరం బడ్జెట్లో 1,500 కోట్లని కేటాయించింది. ఒకసారి మనము అవార్డ్స్ పాస్ చేసి పేమెంట్ ఇస్తే మళ్ళీ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్యారలల్గా 50% బేర్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఆ ప్రాంత పరిసరాలకు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? పారిశ్రామికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా గ్రీనరీని కూడా పెంచాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఎనీ నేషనల్ హైవే డెవలప్మెంట్లో భాగంగా ప్లాంటేషన్ ఉంటుంది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఈ ఐటీ కంపెనీస్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఔటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఇండస్ట్రీస్, ఇతర
డెవలప్మెంట్స్ జరుగుతాయి. అంటే అర్బన్ తెలంగాణ, సెమీ అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ అని, ఓఆర్ఆర్ లోపల అర్బన్ తెలంగాణ అని, ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యన సెమీ అర్బన్ తెలంగాణ అని, రీజనల్ రింగ్ రోడ్డు బయట రూరల్ తెలంగాణ అని, ఈ విధంగా ఒక డెవలప్మెంట్కి ప్రాతిపదిక తీసుకోవాలని ప్రభుత్వ ఆలోచన. ఆ లైన్స్లో డెవలప్మెంట్స్ కూడా వస్తాయి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు పెట్టుబడులని అట్రాక్ట్ చేసే దాంట్లో భాగంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే హైదరాబాద్ కాకుండా కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ ప్రాంత వాసులు కూడా రీజనల్ రింగ్ రోడ్డుకు టచ్ అయ్యే విధంగా ఏర్పాట్లు వెసులుబాటు ఏమన్నా కల్పిస్తున్నారు? అంటే ఇప్పుడు ఏ రోడ్లు అయితే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పోతున్నాయో ఆ రోడ్లన్నీ రీజనల్ రింగ్ రోడ్ను కనెక్ట్ చేస్తాయి. రీజనల్ రింగ్ రోడ్ను కనెక్ట్ చేసి ఇతర ప్రాంతాలకు పోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ బెటర్గా అవుతుంది. ఇప్పుడు ఎట్లయితే మనం ఓఆర్ఆర్ వచ్చాక ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అప్రిషియేషన్ వచ్చి డెవలప్మెంట్ బాగా జరుగుతున్నదో, రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా తగు డెవలప్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా రాష్ట్రం ఓవరాల్ డెవలప్మెంట్లో అది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి